బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువుల ఆందోళనతో అట్టుడుకుతోంది. మైనార్టీలను అణిచివేసేందుకు అక్కడి పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. వీధుల్లోకి వచ్చిన వేల మంది హిందువులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఢాకా విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చటోగ్రామ్ కోర్టు ఆయనకు 10 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆ దేశంలోని హిందువులు బగ్గుమన్నారు. కృష్ణదాస్ను విడుదల చేయాలంటూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. చిన్మయ్ కృష్ణదాస్ను ఎందుకు అరెస్ట్ చేశారు? కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఎందుకు రెచ్చిపోయారు? వాచ్ దిస్ స్టోరీ. ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లిన తర్వాత కొత్త బంగ్లాదేశ్ ఏర్పడింది. కొత్త బంగ్లాదేశ్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశంలో ఉగ్ర అనుమానితులకు బెయిల్ వస్తుంది. కానీ హిందూ మత పెద్దలకు మాత్రం బెయిల్ లభించడం కష్టమైపోయింది. ఇప్పుడు ఇదే ఆ దేశంలో ఉద్రిక్తతలకు కారణమైంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు ఆందోళనలకు దిగుతున్నారు. వారిని ఉక్కుపాదంతో పోలీసులు అణిచివేస్తున్నారు. దీనిపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలన్నీ బంగ్లాదేశ్లోనే భారీ సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. అసలు తాజా బంగ్లాదేశ్ ఆందోళనకు కారణమేంటి అంటే ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు. ఇస్కాన్ అంతర్జాతీయ హిందూ సంస్థ. చటోగ్రామ్లోని ఆలయానికి కూడా చిన్మయ్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని హిందువుల హక్కుల రక్షణకు ఇదే చిన్మయ్ ప్రతినిధిగా మారాడు. అయితే చిన్మయ్ కృష్ణదాస్ను ఎందుకు అరెస్టు చేశారు? ఆయనపై గత నెలలో బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసును నమోదు చేశారు. అక్టోబర్ 30న చటోగ్రామ్లో హిందూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఓ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అగౌరవపరిచారని ఆరోపణలు వచ్చాయి. అయితే బంగ్లాదేశ్ జాతీయ జెండాను చిన్మయ్ కృష్ణదాస్ ఎలా అగౌరవపరిచారు? అక్టోబర్ 30న నిర్వహించిన హిందువుల ర్యాలీలో కృష్ణదాస్ బంగ్లాదేశ్ జాతీయ పతాకంపై కాషాయ జెండా ఉంచారన్నది అభియోగం. ఈ విషయమై కృష్ణదాస్ ఆయన మద్దతుదారులు ఏమంటున్నారు? జాతీయ జెండా విషయంలో తమను అపార్థం చేసుకున్నారని వారు వాదిస్తున్నారు. ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్తో సహా మొత్తం 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 25న ఇస్కాన్ ప్రభు కృష్ణదాస్ను ఢాకా విమానాశ్రయం వద్ద అరెస్టు చేశారు. ఆ తర్వాత చటోగ్రామ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. స్థానిక కోర్టుల నుంచి బెయిల్ కోసం లాయర్లు యత్నించారు. కానీ కోర్టులు తిరస్కరించాయి. చిన్మయ్ కృష్ణదాస్ను 10 రోజులు కస్టడీకి కోర్టు అప్పగించింది. దీంతో ఆయన మద్దతుదారులు చటోగ్రామ్లో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపారు. కొత్త బంగ్లాదేశ్లో ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేయొచ్చు, మైనార్టీలపై యథేచ్ఛంగా దాడులకు పాల్పడవచ్చు, హిందువుల ఆలయాలను ఇళ్లను కూడా కూల్చేయవచ్చు. అంతేకాదు బంగ్లాదేశ్ జాతిపితను కూడా అవమానించవచ్చు. కానీ జాతీయ జెండాతో మరో పతాకాన్ని కలిపితే మాత్రం దేశద్రోహం చేసినట్టే. గణతంత్ర బంగ్లాదేశ్ కూలిపోతుంటే ఆ దేవుడికి కూడా పట్టడం లేదు. నిజానికి ఏ దేశానికి చెందిన జాతీయ పతాకాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదు. కానీ చిన్మయ్ కృష్ణదాస్ ఇతర 18 మంది హిందువులపై బంగ్లాదేశ్ పోలీసులు కోర్టు స్పందించిన తీరు అత్యంత విపరీతమైనది. ఒక మత పెద్దపై దేశద్రోహం కేసు పెట్టడమే దారుణమైన విషయం. అది కూడా అత్యంత కీలకమైన మైనార్టీకి చెందిన మత పెద్దను అరెస్టు చేస్తున్న సమయంలో ఏమాత్రం జాగ్రత్తలు వహించలేదు. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం దేశద్రోహం నేరం రుజువైతే జీవిత ఖైదును విధిస్తారు. హిందువులకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా? అసలు జాతీయ జెండాను అవమానించినట్టు ఇంకా నిర్ధారణ కూడా కాలేదు. అలాంటిది ముందే హిందూ మత పెద్దను జైలుకు తరలించడం, అక్కడి మైనార్టీలను టార్గెట్ చేయడమే అవుతుంది. తాజాగా ఘటనపై భారత ప్రభుత్వం నివ్వెరపోయింది. కృష్ణదాస్ అరెస్టుపై ఢిల్లీ స్పందించింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు బెయిల్ నిరాకరణ ఆందోళన కలిగిస్తుందని ఢిల్లీ తెలిపింది. కృష్ణదాస్ అరెస్టు ఘటనతో బంగ్లాదేశ్లోని తీవ్రవాదుల నుంచి హిందువులు, మైనార్టీలపై దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణదాస్ అరెస్టు దురదృష్టకరమని ఢిల్లీ తెలిపింది. అయితే అసలు దేశద్రోహానికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారని భారత్ ఆరోపించింది. శాంతియుతంగా, న్యాయబద్ధంగా తమ డిమాండ్ల కోసం పోరాడే మత పెద్దపై దేశద్రోహం కేసు నమోదు చేయడం దారుణమని భారత్ మండిపడింది. బంగ్లాదేశ్లో కృష్ణదాస్ ఘటనపై భారత్ సరిగ్గానే స్పందించింది. ఈ ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన నాటి నుంచి హిందువులపై దాడులు జరిగిన ఘటనలు ఇప్పటి వరకు 2000కు పైగా నమోదయ్యాయి. ఈ దాడులపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఎంతమంది దోషులను మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం అరెస్టు చేసిందంటే బిగ్ జీరో. ఇప్పటి వరకు ఎవరిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయలేదు. పైగా హిందువులపై దాడులను
యూనిస్ ప్రభుత్వం సమర్థించుకుంది. హిందువులు పెద్ద ఎత్తున షేక్ హసీనాకు మద్దతు ఇస్తున్నారని యూనిస్ చెబుతున్నాడు. సో హిందువులపై దాడులను మతపరమైనవి కావని, కేవలం రాజకీయమైనవేనని యూనిస్ సమర్థించుకున్నాడు. ఇదేనా బంగ్లాదేశ్ హిందూ కమ్యూనిటీకి ఢాకా ఇచ్చే ఊరట? బంగ్లాదేశ్ లో హింసను అదుపు చేసేందుకు యూనిస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోలేదు. యూనిస్ పాలనపై భారత్ స్పందించింది. చిన్మయ్ కృష్ణదాసును కొన్ని వర్గాలు ఇచ్చిన నిరాధారమైన సమాచారంతో అరెస్టులు ఏంటని భారత్ ప్రశ్నించింది. వాస్తవాలను వక్రీకరించడం బంగ్లాదేశ్ లో తీవ్రమైందని భారత్ వెల్లడించింది. వీటి కారణంగా రెండు దేశాల మైత్రి స్ఫూర్తికి విఘాతం ఏర్పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సింపుల్ గా చెప్పాలంటే కృష్ణదాస్ అరెస్టు బంగ్లాదేశ్ అంతర్గత విషయమని భారత్ స్పష్టం చేసింది. మత సామరస్యానికి ఢాకా కట్టుబడి ఉందని కూడా భారత్ వెల్లడించింది. కానీ వాస్తవం ఏమిటంటే మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తోంది. అందుకే హిందూ మత పెద్దలు, నాయకులు ఆందోళనలకు దిగుతున్నారు. వారికి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. వాళ్లకు వాళ్లే తమ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితులు బంగ్లాదేశ్ లో ఏర్పడ్డాయి. అక్టోబర్ 30 నాటి చటోగ్రామ్ ర్యాలీకి కూడా ప్రభుత్వం సహకరించలేదు. 30 నాటి హిందువుల ర్యాలీలో చిన్మయ్ కృష్ణదాస్ 8 డిమాండ్లు చేశారు. మైనార్టీల కోసం చట్టం తేవడం, మైనార్టీ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఆగస్టు అల్లర్లలో మైనార్టీలపై దాడులు చేసిన వారిని శిక్షించడం వంటి డిమాండ్లు చేశారు. రాత్రికి రాత్రే వాటిని పరిష్కరించమని కృష్ణదాస్ అడగడం లేదు. కనీసం తమ డిమాండ్లను గుర్తించాలని ఆయన కోరుకుంటున్నారు. కనీసం సమస్యలను పరిష్కరిస్తామన్న హామీ కూడా ప్రభుత్వం నుంచి రావడం లేదు. బదులుగా కృష్ణదాస్ పై మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం దేశద్రోహం కేసు నమోదు చేసింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మైనార్టీలో భయాందోళనలు పెరిగిపోయాయి. బంగ్లాదేశ్ 2.0లో హిందువులకు స్థానం లేకుండా పోతుంది. బంగ్లాదేశ్ లో ముస్లింల తర్వాత అతిపెద్ద కమ్యూనిటీ హిందువులు. బంగ్లాదేశ్ లో 1,31,00,000 మంది హిందువులు ఉన్నారు. మొత్తం బంగ్లాదేశ్ జనాభాలో 8% ఉన్నారు. కానీ వారిని తాత్కాలిక ప్రభుత్వం లెక్క చేయడం లేదు. అయితే హిందువుల సమస్యలకు పరిష్కారం ఏంటి? పరిస్థితులు మాత్రం బంగ్లాదేశ్ లో ఇంకా దారుణంగా మారుతున్నాయి. త్వరలో లేదా తరువాతైనా యూనిస్ ఎన్నికలు నిర్వహించాల్సిందే. అయితే ఇప్పుడు రెండు తీవ్రవాద భావాలున్న ఇస్లామిక్ పార్టీలు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. యూనిసే దారుణమనుకుంటే ఈ పార్టీలు మరీ ఘోరంగా వ్యవహరిస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ విషయంలో ఇండియాకు కొంత పరపతి ఉంది. బంగ్లాతో భారత్కు ప్రధానంగా వాణిజ్యం, భౌగోళిక సామీప్యం ఉన్నాయి. సమస్య ఏంటంటే భారత్ చేపడుతున్న చర్యలు ఏమాత్రం పనిచేయడం లేదు. ఢాకాను పలు అంశాల్లో ముందస్తుగానే భారత్ హెచ్చరిస్తోంది. కానీ బంగ్లాదేశ్ యాటిట్యూడ్ లో మార్పు కనిపించడం లేదు. ఇక భారత్ కు ఉన్న మరో ఆప్షన్ ఏంటంటే హిందువులపై దాడుల విషయాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడమే. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ లోని హిందువులకు మద్దతు పలుకుతున్నాడు. బహుశా ఇలాంటి నాయకులందరినీ భారత్ ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ భారత్ కు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. భారత వ్యూహాత్మక ప్రాంతంలో బంగ్లాదేశ్ భాగంగా ఉంది. అంతర్జాతీయ వేదికలపై బంగ్లా సమస్యలను ప్రస్తావిస్తే అది భారత్ కు రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే భారత్ డైలమాలో పడింది. అందుకే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను పునరుద్ధరించాలని పదే పదే బంగ్లాదేశ్ ను భారత్ కోరుతుంది. అలాంటి పరిణామాలు గతంలో నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లోనూ చూశాం. కానీ ఆయా దేశాలకు ఉన్న కమిట్మెంట్ ఢాకాలో రాజకీయ నేతలకు లేకపోవడం విచారకరం.